ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూలై 23, 24 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఒక వ్యక్తి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వబోతున్నారు, జాగ్రత్త. వృశ్చిక రాశి వారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మన వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారం అయితే చాలా అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతుంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం జూలై 23, 24 తేదీల్లో ఒక వ్యక్తి మీకు కాల్ చేసి వార్నింగ్ ఇవ్వబోతున్నారు, జాగ్రత్త. ఈ సమయంలో మీరు నిదానంగా ఉండండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖం ఫోటో చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష ఎటువంటి సమస్యకైనా ఒక్క రోజులో పరిష్కారం చూపబడును. వృశ్చిక రాశి వారికి మాత్రం జూలై 23, 24 తేదీల్లో ఒక ఫోన్ కాల్ రాబోతుంది. దీనివల్ల మీకు జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ముందుగా వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉంటారు. వీరు అధిక తెలివితేటలను కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు చాలా నిజాయితీ పరులు. వీరు అబద్ధాలు అనేవి అస్సలు మాట్లాడరు అని చెప్పుకోవచ్చు. నా అనుకున్న వారి కోసం వారి యొక్క ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి కుటుంబ బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఎన్నో అవమానాలు కూడా పడుతూ ఉంటారు. జీవితంలో వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు. ఒంటరిగా ఉండి చాలా బాధపడుతూ ఉంటారు. బయటికి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల ఎన్నో బాధలు వీరికి ఉంటాయి. వీరు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి చిన్నప్పటి నుంచే కష్టాలు అయితే అధికంగా ఉంటాయి. వీరి మనస్సు చాలా బలమైనది. వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. వీరు ఎవరి మీద ఆధారపడరు. నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు ఏ పని మొదలు పెట్టినా సరే అది పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. పట్టుదలను కలిగి ఉంటారు. బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. డబ్బు సంపాదించాలన్న ఆలోచనలు వీరికి ఎక్కువగా ఉంటాయి. వీరిలో ఏదో తెలియని శక్తి ఉంటుంది. వీరిలో ఆత్మవిశ్వాసంతో విజయాలు సాధిస్తారు. వీరికి దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి చిన్నప్పటి నుంచే పేదరికంతోటే పెరిగారు. ఈ రాశి వారికి మాత్రం పట్టుదలతో వీరు విజయాలను జీవితంలో సాధిస్తూ ఉంటారు. మంచి కార్యదక్షతను వీరు కలిగి ఉంటారు. వీరికి జీవితానికి సంబంధించి చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి. వీరికి జాలి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు నమ్మిన వారి కోసం తన ప్రాణాలైనా ఇస్తారు. నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. ఎంత కష్టం వచ్చినా వీరు వారికి తోడుగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి శత్రువులు అధికంగా ఉంటారు.
అలాగే నా అనుకున్న వారు వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. దానివల్ల వీరు చాలా కృంగిపోతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేయాలన్న గొప్ప ఆలోచనలు వీరికి ఉంటాయి. దానివల్ల దైవం తోడు అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులకు కోపం కూడా అధికంగా ఉంటుంది. కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. ఒకరు చెప్పింది వీరు అస్సలు చేయరు. వీరికి ఏది చేయాలనిపిస్తే అది మాత్రమే చేస్తారని చెప్పుకోవచ్చు. వీరికి విలువ లేని చోట అస్సలు నిలబడరు అని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం మంచి వ్యక్తిత్వం ఉంటుంది. అంటే 10 మందికి సహాయం చేసే గొప్ప వ్యక్తిత్వం అనేది వీరికి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని అయితే ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం జూలై 23, 24 తేదీల్లో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే ఈ సమయంలో మీ యొక్క కష్టాలు అయితే తీరబోతున్నాయి. మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి మీరు బయటపడబోతున్నారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించబోతుంది. అదృష్టం వరించబోతుంది. ఏ పని తలపెట్టినా అందులో విజయాన్ని సాధిస్తారు. డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మీకు మంచి అదృష్టం అయితే పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో గ్రహాలు అయితే మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. గురు ప్రభావం మీకు అధికంగా ఉండబోతుంది. అప్పుల సమస్యల నుండి మీరు విముక్తి పొందుతారు. ఇప్పటి నుంచి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మీకు లాభాలు చూస్తారు. జీవితంలో ఎన్నో మార్పులు చూస్తారు. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు మంచి లాభాలు రాబోతున్నాయి. ఉద్యోగస్తులకు మాత్రం జీతాలు పెరుగుతాయి. ప్రమోషన్లు కూడా లభిస్తాయి. ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఫలించబోతున్నాయి. ఉద్యోగం కోసం ఎవరు ఎదురు చూస్తున్నారో వారి యొక్క కళ ఈ సమయంలో నెరవేరబోతుంది. మీకు మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది. ఈ సమయంలో దైవం యొక్క తోడు కూడా మీకు ఉండబోతుంది. ఈ సమయంలో మీకు మీ యొక్క కుల దైవాన్ని మీరు నిత్యం ఆరాధించండి. లేదంటే మీ యొక్క ఇష్ట దైవాన్ని అయితే మీరు ఆరాధించండి. లేదంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందాలంటే శుక్రవారం రోజు కంపల్సరీ మీరు లక్ష్మీదేవి ఫోటో ముందర ఆవు నెయ్యితో 2 వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం మీపై ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి జూలై 23, 24 తేదీల్లో ఒక వ్యక్తి మీకు ఫోన్ కాల్ చేసి వార్నింగ్ ఇవ్వబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మీ యొక్క మేలు కోరుకునే వ్యక్తులు. అంటే మీ యొక్క బంధువులు కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ ప్రియమైన వారు కావచ్చు. మీరైతే ప్రతి ఒక్కరిని నమ్మి వారికి సహాయం చేస్తూ ఉంటారు. వారి చేతిలో అయితే మీరు మోసపోతూ ఉంటారు. అయితే ఈసారి మీరు మోసపోకూడదు, ఇలాంటి తప్పులు చేయకూడదు అని వారైతే మీకు కాల్ చేసి చెప్పబోతున్నారు. ప్రతి ఒక్కరికి సహాయం చేసి మోసపోకూడదని చెప్పబోతున్నారు. ఈ మాట మీ మేలు కోరి చెప్తున్నారు.